ఆతిథ్య హోదాలో తొలిసారి టీ20 ప్రపంచ కప్లో ఆడుతున్న పసికొన్న అమెరికా జట్టుపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. మహా అయితే ఆ జట్టు లీగ్ దశలో ఒక మ్యాచ్ గెలుస్తుందని భావించారు. కానీ అమెరికా అంచనాలకు మించి రాణిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచి సూపర్ 8లో రేసులో ముందుంది. మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ పై సంచలన విజయం సాధించిన అమెరికా ఇప్పుడు టీమిండియాతో మ్యాచ్కు సై అంటోంది. బుధవారం న్యూయార్క్ వేదికగా భారత్తో తలపడనుంది. పాకిస్తాన్ను సూపర్ ఓవర్లో ఓడించి మంచి ఊపు మీదున్న యుఎస్ఏ భారత్తో జరిగే మ్యాచ్లోనూ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉండటంతో మ్యాచ్ కాస్త ఇండియా వర్సెస్ మినీ ఇండియాగా మారిపోయింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు హ్యాట్రిక్ సాధించడంతో పాటు సూపర్ 8 బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. పేరుకు అమెరికా జట్టే అయినా అందులో చాలా మంది భారత సంతతి ఆటగాళ్లే. వాళ్లే ఇప్పుడు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత సంతతి ఆటగాళ్లైన కెప్టెన్ మోనాంగ్ పటేల్తో పాటు బౌలర్లు సౌరభ్ నేత్రావల్కర్, హర్మిత్ సింగ్, జస్దీప్ సింగ్, నితీష్ కుమార్తో టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారత్కు షాక్ తప్పదు. పాకిస్తాన్పై మోనాంగ్ పటేల్ అర్ధశతకం బాదాడు. ఇక జట్టులోని ఆరోన్ జోన్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. కెనడాపై 94 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మరో బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ ఇదే మ్యాచ్లో అర్ధశతకం బాదాడు. పాక్తో మ్యాచ్లోనూ వీరిద్దరూ రాణించారు. వీరికి అడ్డుకట్ట వేయడానికి భారత్ ప్రణాళికలు రచించాలి. డ్రాప్ ఇన్ పిచ్లపై ఆడిన అనుభవం అమెరికా బ్యాటర్లకు ఉంది. అందుకే వారు ఈజీగా రన్స్ చేస్తున్నారు. ఆ పిచ్లపై ఇతర జట్ల ఆటగాళ్లు మాత్రం పరుగులు రాబట్టడానికి బాగా కష్టపడుతున్నారు. అమెరికా స్పిన్నర్ నోస్తుష్ కెన్సిగేతో కూడా భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. పాక్ పై అతను 3 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్ పై సునాయాసంగా నెగ్గిన రోహిత్ సేన పాకిస్తాన్తో జరిగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్లో చివరి ఓవర్లో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్లో నిరాశపరిచిన బౌలర్లు అదరగొట్టడంతో 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ విజయంతో టీమిండియాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. న్యూయార్క్లో 2 మ్యాచ్లు ఆడటంతో అక్కడి పరిస్థితులపై మన జట్టుకు అవగాహన ఏర్పడింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే ఆడిన 2 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత్ సూపర్ 8 చేరటం దాదాపు ఖాయమవడంతో వీరిద్దరూ ఫామ్ను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్లో హార్దిక్ పాండ్యా, బూమ్రా కీలకం కానున్నారు. ఆలస్యం లేకుండా సమిష్టిగా రాణిస్తే అమెరికాపై భారత్ విజయం నల్లేరు మీద నడకే. మరో విషయం ఏంటంటే భారత్ అమెరికా మధ్య జరుగుతున్న మొదటి క్రికెట్ మ్యాచ్ ఇదే.